ముస్తాబాద్లో కార్పొరేట్ జగదాంబ జ్యువెలరీ షాపును ఏర్పాటు చేయవద్దని స్వర్ణకారుల కుల వృత్తులు దెబ్బతింటాయని స్వర్ణకార వృత్తులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజీ బాలయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక స్వర్ణకారులు మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట స్వర్ణకారులు మండల అధ్యక్షులు చింతూరి బాలయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి సంఘీభావంగా పలు పార్టీ నేతలు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతుగా రిలే దీక్షలు కూర్చుని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణంలో రాజస్థాన్ జగదాంబ జ్యువెలరీ షాపు పెడుతున్నారని, దానివలన స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారుల కుల వృత్తులు ఉపాధి దెబ్బతింటాయని, మా యొక్క బతుకులు రోడ్డున పడతాయని అధికారులు వెంటనే స్పందించి ఆ జ్యువెలరీ షాపు వాళ్లు తమ పనులు నిలుపుదల చేసి మా స్వర్ణకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలోని మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజీ బాలయ్య, సత్యం, కృష్ణమూర్తి, సంతోష్, నారోజు, రాజు, సత్యనారాయణ, రమణ, హనుమయ్యాచారి, చింతోజ్ శ్రీనివాస్, కిషన్, వెంగళం శ్రీనివాసు, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ మండల పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులమందరం రిలే దీక్ష కూర్చోవడం జరిగింది. రిలే దీక్ష ఇందులో సమస్య ఏంది? ముస్తాబాద్ పట్టణంలో గత 15 రోజుల క్రితము జగదాంబ జ్యువెలర్ షాప్ అన్న అతను, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఇక్కడికి వచ్చి ఒక రూమ్ తీసుకొని జగదాంబ జ్యువెలర్స్ అనే బోర్డు వేయడం జరిగింది. కార్పొరేట్ వ్యవస్థ అది చూసి మా వాళ్ళు భయభ్రాంతులు గురి అయ్యా, మనం ఏం చేద్దాం ఈ సందర్భంలో అది ఆలోచించుకొని వెంటనే అందరం సమావేశమై ఒక మన రూమ్లో కూర్చొని, మా బ్రహ్మంగా టెంపుల్లో కూర్చొని అందరం సమావేశమై ఒక తీర్మానం చేసుకొని ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ఈఓ గారికి ప్రతిపత్రం ఇచ్చాము. సమస్య ఏంటిది? అనాదిగా వస్తున్న సంప్రదాయము స్వర్ణకారుల వృత్తులు విశ్వబ్రాహ్మణులు వడ్ల, కమ్మరి, ఇరు పని, ఇత్తడి పని, కంచర్ పని, రాతి పని, అంటే గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ వృత్తిని ఎంచుకొని కుల వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్న స్వర్ణకార పంచదాయిలు వీళ్ళ కుల వృత్తులు దెబ్బతిని సిమెంట్ విగ్రహాలు, స్టీల్ పనులు, వాటి వల్ల కార్పొరేట్ వ్యవస్థ, ఫర్నిచర్ వల్ల ఈ స్వర్ణకారులు జ్యువెలర్స్ పెట్టుబడిదారులు కార్పొరేట్ వ్యవస్థ వల్ల పెద్ద పెద్ద జ్యువెలర్ షాపులు పెట్టడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మా స్వర్ణకారులు అప్పుల బాధలు, ఆత్మహత్యలు, ఆకలి కేకలు. భోగులు లేవు, జాగలు లేవు, ఇంట్లోకి పోతే పుస్తమట్టలు మాయి, ప్రధాన ముగ్గురం మాది, హిందూ సాంప్రదాయం అని చెప్తారు. సావుకాడ బంగారం నోట్లో పెట్టేది స్వర్ణకారుల సమస్యనే. మరి స్వర్ణకారుల వల్ల కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, వెండి బంగారం కొనుగోలు. స్వర్ణకారున్నది వెండి బంగారం పనులు ప్రజలొచ్చి మాకు పనులు ఇస్తేనే, ఆ పనులు చేస్తేనే వాళ్ళు తిరిగి మాకు ఇస్తేనే కూలి మీతో బ్రతుకుతున్నాం. ఇప్పటికే తెలంగాణ స్టేట్లో సుమారు 600 మంది చనిపోయిందని ప్రభుత్వానికి మేము ఇంతకుముందే విజ్ఞప్తి చేసినాం. కొన్ని సందర్భాలలో లెటర్లు కూడా పెట్టాము, అధికారులకు కూడా విన్నవించాము. అయ్యా, మా దీనస్థితి ఇట్లా ఉంది, మనం బతకదిన్నండి, పెట్టుబడి సాయం అందించండి. ఎప్పుడైనా ఏ రోజైనా కుల వృత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాం, కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాం, కుల వృత్తులను కాపాడుతామని చెప్పి మేము అనాథ ఎంచుకున్న 100 వృత్తి తాతలు, తండ్రులు మేము కూడా ఈ వృత్తిని నమ్ముకున్నాం. మీరు అక్కడ గమనించాలి, గమ్లో వాళ్ళ గీతా కార్మికులకు కొన్ని పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి షాపులు ఇస్తుండ్రు ఫైన్స్. ఈ పద్మశాలులకు కొన్ని కులాలుగా పరిమితమైంది ప్రభుత్వ సంపద. ఆ కార్పొరేట్ వ్యవస్థలకు, పౌరజాతి కంపెనీలకు కేంద్ర రాష్ట్ర కోట్ల సంపద ఇచ్చిన దానికన్నా విశ్వబ్రాహ్మణులకు దాయిపరంగా పెట్టుబడి సాయం అందించి మా మీదున్న దొంగ బంగారం కేసుల గురించి ఒక జీవో ఉంది. ఆ జీవోను రద్దు చేయమని చెప్పి ఎన్నోసార్లు విన్నవించాము. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పాము. అసలు ఈ 50 ఏళ్లలో కూడా ఇక ఏది మాత్రం జరగలేదు. కానీ ఇప్పుడు మాకు విషపరిస్థితి ఏంటంటే కార్పొరేట్ శక్తులను తీసుకొచ్చి ముస్తాబాద్ మండల చిన్న కేంద్రంలో పెట్టడం జరిగింది. దుబ్బాక లేదు, ఎల్లారెడ్డిపేట లేదు, గమ్రాపేట లేదు, సిరిసిల్ల లేదు, మాచారెడ్డి లేదు. ఒక ముస్తాబాలో పెట్టడం ఏంది అని చెప్పి 9వ తారీఖు నాడు అధికారులకు విన్నవించి వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా మా బాధను అర్థం చేసుకొని అతన్ని ఇక్కడి నుంచి పంపించుని, మరి వర్క్ జరుగుతుంది అని చెప్తే గట్టేస్తాను. 20వ తారీఖు కూడా నిరసన తెలిపి మీడియా ద్వారా, పత్రిక ద్వారా తెలియజేసి, నిన్న 22 నాడు కూడా అయ్యా వెళ్ళి మరి పనులు కొనసాగిస్తున్నారు, మరి మిమ్మల్ని నమ్ముకున్నాం. అటు మహేందర్ రెడ్డి గారిని, ఆదిశీన్ అన్న వాళ్ళు కూడా విజ్ఞాపిస్తున్నాం మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా, పత్రిక ద్వారా. కావున మీరు అందరూ తక్షణ చర్య తీసుకొని మొన్న ఏది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మా బాధలేంది, మొన్నటిదాకా తర్వాత ఆమరణ జరిగి హంగర్ స్ట్రైక్ కూర్చుంటాం. కావున అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మా విన్నపాన్ని స్వీకరించి మీకు అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్న స్వర్ణకారుల తరఫున సంఘ సభ్యులందరికీ నమస్కారాలు. ముస్తాబాద్లో
కార్పొరేట్ జ్యువెలర్లు ఏమంటామంటే తెలుస్తున్నాయి. కావున మేమందరము అప్పుడు రిలే దీక్ష అంటే అందరికి చేస్తారు. రిలే దీక్షకు ఎండకేమన్నైతే దీనికేమన్నైతే ఇప్పటికీ ఇప్పుడే ఆకాశానికి అంటున్న బంగారము వెంకరలు మా పుట్టగొట్టడానికి వీళ్ళు కార్పొరేట్ జ్యువెలర్లు వచ్చి మా బతుకులను రోడ్డు మీద తీసుకొచ్చిండు. ఇక ముందు మేము మా సావు మా బతుకులన్నీ మా పిల్లలు మా భార్య పిల్లలందరూ మేము సావుకే ఎదుర్కొంటూ వీళ్ళు మేము కార్పొరేట్ జ్యువెలరీ వచ్చినాయి. వీటిని మేము నిరాకరించాలని మేము మా అందరికీ నమస్కారం చెప్తూ కార్పొరేట్ జ్యువెలరీ ఎంత పంపాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.